వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. దేవుని ఉచిత కృప వలన మన బ్రతుకులలో మరొక నూతన దినమును దేవుడు అనుగ్రహించి, ఈ నూతన దినములో ఆయన యొక్క నూతన వాత్సల్యం పొందుకోవడానికి, శ్రేయస్కరమైన ఆశీర్వాదములు పొందుకోవటానికి మనకు అవకాశం ఇచ్చిన కృప కలిగిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆ అద్వితీయ సత్యదేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము కృపావార్త. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి, నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకొంటివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలందరికీ మరొక్కసారి వందనాలు. దేవుని యందు సహోదరులారా, పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలోని కొన్ని మాటలు నిన్నటి దినమున మనం ధ్యానించడానికి యేసుక్రీస్తు ప్రభువు మనకు కృప చూపారు. ఈ దినాన్ని కూడా అదే ధ్యాన వాక్యంగా మనం తీసుకుని, ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకొంటివి అనే వాక్యమును మనం ధ్యానించుటకు దేవుడు సహాయము చేయునుగాక. ఒక్క చూపుతోనే షూలమ్మితి దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని, పెండ్లి కుమారుణ్ణి ఆకర్షించినట్లుగా, వశపరుచుకున్నట్లుగా మనం లేఖనాలలో చూస్తున్నాం. నిన్నటి దినాన్న ఆ చూపు అనే మాట గురించి మనం ధ్యానిస్తూ, ఎవరైతే యేసుక్రీస్తు మీద చూపు నిలుపుతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని చూస్తూ ఉంటారో, అందుకు గాను ఉదాహరణగా జక్కయ్యను మనం ధ్యానించాం. పేతురు గారు యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తున్నంతసేపు నీటి మీద నడవగలిగారు. చూపు త్రిప్పగానే, యేసు ప్రభు నుండి చూపు మరల్చగానే ఆయన నేట మునుగుట మనం లేఖనాలలో ధ్యానించాం. అదే చూపు గురించి మరి కాస్తంత దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానిద్దాం. ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి 12వ వచనం వరకు మనం చూడగలిగితే, ఆ వాక్య భాగంలో లోతు గారు మనకు కనిపిస్తారు. లోతు అబ్రహాము వైపు, అబ్రహాము గుడారంలో ఉండుట మానేసి పచ్చని పొలాల వైపు తన చూపును మరల్చాడు. లోతు యోర్దాను ప్రాంతాన్ని, ఆ ప్రదేశం అంతా పచ్చగా ఉండటం చూసి తన చూపును అటువైపుగా త్రిప్పుకున్నాడు. కాస్త ఆ ప్రాంతాన్ని లోతుగా చూచాడు. ఆ లోతుగా చూచి అటువైపు ప్రయాణం చేస్తూ అబ్రహాముకు దూరం అయ్యాడు. అబ్రహాము గుడారములో ఉన్న వాక్య ధ్యానానికి, అబ్రహాము గుడారములో ఉన్న ప్రార్థనకు, అబ్రహాము గుడారములో ఉన్న భక్తి జీవితమునకు దూరం అయిపోయి అబ్రహామును విడిచి ఆ యోర్దాను ప్రాంతానికి వెళ్ళిపోవడం వలన అతని జీవితం నాశనానికి చేరువైపోయింది. లోతే కాదు, లోతు కుటుంబం అంతా ఒక అగాధంలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం ఆ లేఖనాల్లో చూస్తాం. ఎలా అంటే, ఒక వ్యక్తి దిగుడు బావిలోనికి, ఆ మెట్ల గుండా క్రిందికి చెప్పుకోలేనంత కిందకి దిగిపోయి, మరలా అట్నుంచి పైకి రావడానికి ఇబ్బంది పడిపోయి రకరకాల నాశనానికి గురైపోయినట్లుగా లోతు కూడా అబ్రహామును విడిచి పచ్చదనాన్ని చూచి తన జీవితమును పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియమైన వారులారా, మన చూపు ఎలా ఉంది? జక్కయ్యలాగా యేసుక్రీస్తు ప్రభువుని చూడాలన్న ఆకాంక్ష మన హృదయంలో ఉందా? లేకపోతే లోతులాగా పచ్చగా ఉందని లోకం వైపు, లోక సౌఖ్యం వైపు, లోక ఆకర్షణ వైపు మన దృష్టిని మరల్చుకొని ప్రార్థనకు దూరం అయిపోయి, వాక్యానికి దూరం అయిపోయి, లోక మర్యాద చొప్పున నడుచుకోవడానికి ఇష్టపడుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచించుకోవలసిన పరిస్థితి. పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అయితే, నా సహోదరి ప్రాణేశ్వరి,
నీవు నన్ను ఒక్క చూపుతో వశపరుచుకుంటివి అని ఆయన చెబుతుంటే, మన చూపేమో లోకం వైపు, లోక మర్యాదల కొరకు, లోకాన్ని మెప్పించుట కొరకు, లోకం వలన మెప్పు పొందుట కొరకు మనం ప్రయాసపడి ఆయాసపడుతున్నామేమో. ఒక్కసారి ఆలోచిద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూడగలిగితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా, ప్రతి భారము నుండి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందున్న పందెపు రంగంలో మనము సాగిపోవాలి అని లేఖనం చెప్తుంది. ఎవరి సాక్షి సమూహము అనంటే, ఈ సాక్షి సమూహము పాత నిబంధనల భక్తులు ఇశ్రాయేలీలే. ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారిని కాపాడిన సంగతి మనందరికీ తెలుసు. వారు ఎల్లప్పుడూ దేవుణ్ణి చూస్తానే ఉన్నారు. పగలంతా మేఘస్తంభంలో దేవుణ్ణి చూచారు, రాత్రి అంతా అగ్నిస్తంభంలో దేవుణ్ణి చూచారు. మోషేతో దేవుడు మాట్లాడడం వారికి తెలుసు. చాలా విషయాలు దేవుణ్ణి చూస్తానే ఉన్నారు. తద్వారా వారు అనేక విషయాలలో విజయాన్ని పొందుకున్నారు, బహుమానాలు కూడా పొందుకున్నారు. దేవుని యందు ప్రియమైన వారలారా, వీరిని గురించి, వీరిని మాదిరిగా తీసుకుని మనం నేర్చుకోవాల్సిన విషయం, యేసుక్రీస్తు ప్రభు వలన ఆకర్షించబడిన మనం, యేసు ప్రభు చేత రక్షించబడి బాప్తిజం తీసుకుని ఆయన రక్తము చేత మనస్సాక్షిని శుద్ధీకరించుకుని ఆయన విశ్వాస యాత్రలో కొనసాగుతున్న మనం యేసు వైపు చూస్తూ మన ప్రయాణమును కొనసాగించుట వలన మనం కూడా ఆత్మీయ మేలు పొందుకొనగలుగుతాం. మనం కూడా ఆత్మీయ బహుమానములు పొందుకోగలుగుతాం. ఆ సాక్షి సమూహమును, మన ఎదురుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువును చూస్తూ మన ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలని లేఖనం చెప్తుంది. ఎప్పుడైతే ఈ ఆత్మీయ యాత్రలో యేసు ప్రభు గురించి చూచి మనం పరిగెడతా ఉంటామో, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, వస్త్రహీనత వస్తుంది, ఆరోగ్య పరిస్థితులు వస్తాయి, ఆర్థిక పరిస్థితులు వస్తాయి. వీటన్నిటినీ పక్కన పెట్టి దానిని విశ్వాసమును కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి అని లేఖనం తెలియజేస్తుంది. ఆ ఒక్క చూపు దేవుణ్ణి ఆకర్షించేటట్టు, వశపరుచుకునేటట్లు చేస్తుందని మన ధ్యాన వాక్యంలో చూడగలిగాం. మనం యేసుక్రీస్తు వైపు చూడకుండా మన చూపు వేరొక వైపు మళ్లించినట్లయితే మనం నిత్య జీవితం పొందుకోవటం సరే, మనం నిష్ఫలులం అయిపోతాం. ఎందుకు పనికిరాని వారం అయిపోతాం, నాశన పాత్రులం అయిపోతాం, దేవుని యొక్క కృపను పోగొట్టుకున్న వారి అయిపోతాం. దేవుని యందు ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకొంటివి అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు. నువ్వు దినమంతా ఆయన వైపు చూస్తూ, ఆయన ప్రేమను పొందుకుంటూ, ఆయనను ప్రేమిస్తూ, మన ఈ జీవన గమనములో, ఈ అరణ్య యాత్రలో ఆయన మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా మనకు తోడై ఉండగా, ఆ నీడలో మనము బ్రతుకుతూ, ఆ వెలుగులో మనం కొనసాగిపోతూ ఉంటే, నీ ఆత్మీయ యాత్ర ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత గాఢాంధకారం నిన్ను చుట్టూ కమ్మినా, శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరిచే దేవుడు నీకు కాపరిగా ఉన్నాడు గనుక ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రాణేశ్వరి సహోదరి అని పిలుపు పొందిన మనం ఆయన వైపే చూస్తూ, ఆయనను ఆకర్షించుకునేవారిగా, ఆయనను వశపరుచుకునేవారిగా, ఆ ఎత్తబడే సంఘంలో స్థానం సంపాదించుకున్న వారిగా మనం అందరం ఒక ఆధిక్యత, ఆ సంఘంలో ఒక స్థానం సంపాదించుకోవాలని కోరుకుంటూ దేవుని కృపలో ఈ వాక్యమును ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, ఈ దినాన తండ్రి మీరు మాతో సంభాషించిన మాటను బట్టి నీకు స్తోత్రం. ఒక్క చూపుతో మేము నిన్ను వశపరుచుకునేటట్లుగా అటువంటి విశ్వాస జీవితంలోనికి, అటువంటి ప్రభువా నమ్మకమైన జీవితంలోనికి నీ మీదే దృష్టి నిలిపే ఆ కన్నులు కలిగిన వారమై నిన్నే చూస్తూ ప్రభువా మా జీవన యాత్రలో మేము చేరవలసిన గమ్యస్థానమైన పరలోకమునకు చేరునట్లు మీరు కృప దయచేసి మహిమ పొందుమని
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.